కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడిచ్చినటువంటి ఈ చక్కని సదవకాశాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీతో ప్రతి వారము కూడా పంచుకున్నందుకు, దేవుడు మనకి చక్కని తరుణాన్ని దయచేసినందుకు దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. ఫస్ట్ ఐ am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus name. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ కృప కొరకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోట్లన మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి ఆరోగ్యకరంగా ఉంచినందుకు మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలను ఉంచండి. ఎవరికి ఏ విధమైనటువంటి వాక్య భాగములు అవసరమో నా ప్రభువా, మీరు వారితో మాట్లాడండి నాయన. వారి సమస్యలను తీర్చండి, వారి వ్యాధులను అరికట్టండి, స్వస్థపరచండి నాయన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేటువంటి వారిని అందరిని ఒకసారి దర్శించి వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నా ప్రభువా లేవనెత్తండి, సహాయం చేయండి. మీటుకు మీ అందమయ భక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ చిన్ని మనవులు పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభువును ప్రియ కుమారుడు నాయన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. ఎంతో కాలంగా వాక్యాన్ని వింటున్నారు. ఎంతో కాలంగా ఎన్నో రకాలైనటువంటి వర్తమానాలను వినటమే కాకుండా ఎంతో శ్రమపడి ఎంతో వ్యయ ప్రయాసాలతో మీరు ఎక్కడెక్కడకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు ఎంతో కాలంగా. అయితే ఆ వాక్యం నిరర్థకం కాకుండా వాక్య ప్రకారముగా జీవించి దేవుని యొక్క మాటలను హృదయపూర్వకముగా అంగీకరించి యేసుక్రీస్తు వారు నా కొరకే తమ విలువైనటువంటి రక్తాన్ని సిలువ మీద చిందించి ఆయన బలియాగమైపోయారు నా కొరకే అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి అనుక్షణము కూడా ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తుంచుకొని ఆయన యొక్క అడుగు జాడలలో ఆయన చెప్పేటువంటి వాక్య ప్రకారముగా జీవించినట్లయితే ప్రతి వారికి కూడా మోక్షం కలుగుతుంది. ప్రతి వారు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఎంతో మేలు. ఈ సందర్భంలో అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికల 6వ అధ్యాయము 5వ వచనము నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారైన భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైనటువంటి దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చూసినట్లయితే వాక్యం వింటున్నటువంటి ప్రజలకైతేనేమి, దైవజనులకైతేనేమి, ప్రతి ఒక్కరూ కూడా వినుమట్టుకే వింటున్నారే తప్ప ఈ వాక్యాన్ని అనుసరించి నడవటం అనేటువంటి జరగటం లేదు. మరి ముఖ్యంగా యజమానులైన వారికి విధేయులై ఉండి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. భయముతోనూ వణుకుతోనూ ఎవరికి కూడా
ప్రభువునందు భయభక్తులు లేనటువంటి జీవితమే. వాక్యం చెప్తా ఉన్నది మనకు ప్రతిదినము కూడా మనం వింటున్నాం, టీవీ ఛానల్స్లో మనం వింటున్నాం. అనేకమైన దైవశాస్త్రుల ద్వారా ఈ వర్తమానాలను మనం వింటున్నాం, వారి యొక్క హెచ్చరికలను మనం వింటున్నాం. అయినా కానీ ఆ వినుమట్టుకే ఆ కొంచెం సేపే మనము ఆ వాక్యాన్ని వింటున్నామే తప్ప మరలా మరుక్షణం దాన్ని పెడచవుని బట్టి మన యొక్క కార్యకలాపాలు ఏ రకంగా ఉన్నాయో, చెడ్డ కార్యకలాపాలకు లోనయ్యి వాటి ప్రకారమే మనము జీవిస్తున్నామే తప్ప వాక్య ప్రకారముగా జీవించాలనేటువంటి మనసు ఎవరిలోనూ కలగటం లేదు. అయితే కొంతమంది అయితే దేవునిని విశ్వసించినటువంటి వారిలో కలుగుతుందే తప్ప ఎక్కువ శాతము ప్రభుని నిరాకరించినటువంటి వారే కనబడుతున్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు ద్వారా, దాసులారా యథార్థమైనటువంటి హృదయము గలవారై ఉండి, ప్రతి వారిలోనూ కూడా యథార్థమైనటువంటి మనసు కావాలి, యథార్థమైనటువంటి పనులు చేయటానికి ప్రయత్నం చేయాలి. ప్రతి వారు కూడా వక్ర మార్గములలోనే నడుస్తూ వస్తున్నారు. ప్రతి వారు కూడా వక్రమైనటువంటి దానిని వంకర త్రోవలోనే వంకరగా మాట్లాడటం, నిదానమైనటువంటి స్వబుద్ధి ఎవరికీ కనబడటం లేదు. యథార్థమైనటువంటిది ఏమీ లేదు మనసులో. ప్రతిదీ కూడా మనకు ఒకటి చెప్తా ఉంటుంటే చేసేటువంటి పని మరొకటిగా కనబడతా ఉంది. అంటే ప్రతి వారిలోని కపటము నివాసం చేస్తూ ఉన్నదా అని మనము చెప్పుకోవాలి. ఇక్కడ కపట స్థాయి ఎక్కువ శాతము నీలో కనబడతా ఉన్నది. కపటము ఉన్నంత కాలము కూడా నీవు నీ కుటుంబీకులు కూడా హెచ్చరిల్లరు, వృద్ధి చెందరు. ఎందుకనంటే కపటము అనేటువంటిది సాతాను యొక్క లక్షణాలు. ఈ సాతాను యొక్క లక్షణాలకే నువ్వు ఎక్కువ విలువనిస్తున్నావే తప్ప దైవ వాక్యానికి, దైవ గ్రంథానికి, దేవుడు చెప్పేటువంటి మాటలకు నీవు విలువనివ్వటం లేదు. అయితే వినుమట్టుకే నువ్వు వింటున్నావు, మాటల మట్టుకే నువ్వు చెప్తున్నావే తప్ప నీ యొక్క ప్రయత్నము, నీ యొక్క మనసు ఎంతసేపు కూడా కపటము వైపే మొగ్గు చూపుతూ ఉన్నది. అందుకనే దాసులారా ఇక్కడ మనకి సంబోధిస్తూ ఉన్నారు. దాసులారా అని అంటే వినయముతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ యథార్థమైనటువంటి హృదయము గలవారే, భయముతోనూ వణుకుతోనూ ఉండి, ఎల్లప్పుడూ కూడా భయము కావాలి, క్రీస్తు అనే భయము కావాలి. ఈ చెడ్డ పని మనము చేస్తున్నాం, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ వంకరగా మాట్లాడుతున్నావు, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. జరిగినటువంటి మంచి విషయాన్ని నీవు వక్రీకరించి చెబుతూ ఉన్నావు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి భయము, వణుకు, దేవుని యొక్క మనస్సు నీకు లేనిదే ఈ విధమైనటువంటి లక్షణాలు నీకులోకి రావు. సాతాను యొక్క లక్షణాలు ఉంటేనే ఈ భయము, ఈ వణుకు, ఈ మంచి ఇవన్నీ కూడా నీలో నుండి వైదొలిగిపోతాయి. ఎందుకంటే సాతాను యొక్క లక్షణాలు ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తివు కనుక ఈ భయము ఉండదో, ఈ భక్తి ఉండదో, యథార్థమైనటువంటి మనసు అసలు నీలో ఉండనే ఉండదో. ఎంతసేపు కూడా అబద్ధాలు. జరిగినటువంటి విషయం ఒకటైతే నీవు జరగనటువంటి విషయాన్ని జరిగినట్లుగా చెప్పేటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉన్నావు. మళ్ళీ నీవు దైవజనుడుగా చెప్పుకుంటున్నావు, దైవీకురాలుగా చెప్పుకుంటున్నావు, సంఘ పెద్దగా చెప్పుకుంటున్నావు. నేను లేదే ఈ సంఘం నిలబడదు అని నీవు చెప్పుకుంటా ఉన్నావు. కానీ అది కేవలం నీ యొక్క భ్రమే. దేవుని దృష్టిలో నీవు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నావు నీవు. ఎందుకని ఈ యొక్క చెడ్డ లక్షణాలు నీలో ఉంటున్నాయి. కాబట్టి భయముతోటి, వణుకుతోటి క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండిరి. యజమానులైన వారికి నీ విధేయత చూపించాలి. అన్నము పెట్టినటువంటి వారికి విధేయత చూపించాలి. నిన్ను మంచి బాటలో నడిపించేటువంటి వ్యక్తికి విధేయత చూపించాలి. ఈ లోకంలో నివసించే నీవు ఎవరైనా నీకు సహాయం చేసినట్లయితే, ఆపదలో సహాయం చేసినట్లయితే
ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని మర్చిపోలేరు. ఈ ఆపదలో నాకు సహాయం చేశారు, ఇతని వల్ల ఈ స్థితిలోకి నేను వచ్చాను, ఇతని వల్ల నేను బాగుపడ్డాను అనేటువంటి ఆ యొక్క మంచి మేలుని మనసులో ఎల్లప్పుడూ ఉంచుకొని అతను కనపడినప్పుడల్లా విధేయత చూపిస్తూ ఉంటావు, మంచిగా మాట్లాడుతూ ఉంటావు కొందరు. అయితే ఈ విధేయత అనేటువంటిది ఎక్కువ మంది శాతంలో కనబడటం లేదు. ఈ లోకంలో ఉండేటువంటి మనుషులకు ఆ తగు మాత్రమే విధేయత చూపుతూ ఉన్నవే. నిన్ను కని పెంచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీకు అన్ని అవయవాలను నీకు సక్రమైనటువంటి పద్ధతిలో అమర్చి అన్ని స్థితులను ఇచ్చి భోగభాగ్యములను ఇచ్చి నీకు ఏ విధమైనటువంటి లోటుపాటు లేకుండా నిన్ను పెంచి పోషిస్తూ ఉండేటువంటి ఆ పరలోకములో ఉండేటువంటి తండ్రిని నీవు మర్చిపోయి తిరుగుతూ ఉంటావు. విధేయత చూపించటం లేదు. ప్రభువారే నాకు సహాయం చేశారనేటువంటి సంగతిని నీవు మర్చిపోయి తిరుగుతున్నావు. నీవు ఎంత గొప్పవాడువో దీనిని బట్టి నువ్వు చూసుకో. క్రీస్తు చేసినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ యొక్క ఉపకారాలని ఆ మేళ్ళని ఒకసారి కాకపోతే ఒకసారైనా ఇతరులకు నీవు పంచిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నావు. ఎందుకనంటే నీకు చిన్నతనముగా కనబడుతుంది. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ సహాయం పొందాను నేను అని అంటే నీవు సంఘంలో వెలివేయబడుతున్నావు అని నీవు అనుకుంటున్నావే తప్ప యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ గొప్ప మహా ఆశ్చర్య కార్యాలను గురించి నీవు చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. నీవు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నావో ఒకసారి నీవు ఆలోచించు. యేసుక్రీస్తు వలనే ఇదంతా నేను పొందాను, యేసుక్రీస్తు వలనే ఈ భాగ్యమంతా నేను కలిగి ఉన్నాను అని చెప్పుకోవడం ద్వారా పరలోకంలో ఉండేటువంటి తండ్రి నిన్ను చూసి ఆనందిస్తారు. ఇటువంటి తండ్రిని ఆనందింపచేసేటువంటి మంచి మనసు నీ దగ్గర లేకపోవటం చాలా విషాదకరము. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క వాక్యం నీకు బోధపడుతుందో లేదో నీకు నీవే ఆలోచించుకొని ప్రభు వారికి తగినటువంటి సమాధానము నీవు చెప్పుకోవలసినటువంటి పరిస్థితి నీవు కలిగి ఉన్నావు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుచు. అయితే మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల యొక్క మెప్పు పొందాలని ఇవంతా నువ్వు చేస్తూ ఉన్నావు. మనుషులు నన్ను గొప్పవాడిగా ఎంచుకోవాలని నువ్వు చేస్తూ ఉన్నావు. మనుషులే నిన్ను పొగడాలని నువ్వు చూసుకుంటా ఉన్నాను. అందరిలో కంటే నేను గొప్పవాడిగా ఉండాలని నీవు తలస్తూ ఉన్నావు. ఆ విధమైనటువంటి మైండ్ సెట్ తోటి నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఇదంతా జరుగుతుంది, దేవుని మీద ఆధారపడి ఈ పని నేను చేస్తున్నాను అనేటువంటి జ్ఞానము నీకు కొంచెమైనా లేదు. నీవు దైవజనుడుగా పరిగణింపబడతా ఉన్నావు, దైవీకురాలుగా పరిగణింపబడుతున్నావు, సువార్థికురాలుగా పరిగణింపబడతా ఉన్నావు. సువార్థికురాలు అని నువ్వు చెప్పుకుంటూ నీ యొక్క చెడ్డ లక్షణాలను తీసివేసుకోలేకపోతా ఉన్నావు. అది చాలా విచారకరము. దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క బాటలో నువ్వు ఏ విధముగా అయితే నువ్వు నడుస్తూ ఉన్నావో, ఎలాగ నడుస్తూ ఉన్నావో, ఏ విధముగా ఎక్కువ శాతము దేవునిలో నీవు జీవిస్తున్నావో అది నీవు ఒకసారి ఆలోచించవలసిందిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నారు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కాక, మనుషులను సంతోషపెట్టడం అని అంటే వాళ్ళకు నచ్చినట్లుగా చేయటం, లేకపోతే ప్రిటెన్షన్ తోటి చేయటం, మనసులో ఒకటి పెట్టుకొని ఒక రకముగా చేయటం. అలా చేయకపోతే ఆ మనిషి అక్కడ సంతోషించడం, ఆ మనిషి యొక్క మనసులో నీవు నివాసము చేయవు. ఆ నివాసము చేయాలని అంటే నీవు అనేక రకాలైనటువంటి ప్లాన్స్, అనేక రకాలైనటువంటి కుతంత్రమైనటువంటి ప్లాన్స్లతోటి నీవు ఆ మనిషిలో ప్రవేశించటానికి, ఆ మనిషి యొక్క మనసులో దూరటానికి నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ అలాగ సంతోషపెట్టినట్లు అది కాదు. మనుషులను సంతోషపెట్టడం కాదు, క్రీస్తును సంతోషపెట్టు. క్రీస్తును సంతోషపెట్టు అని అంటే నీవు చేసేటువంటి ప్రతి
క్రియ కూడా దేవుడు ఆనందించేటువంటి పద్ధతిలో కావాలి. కానీ అది నీకు తెలిసి చేస్తున్నావో, అది తెలియక చేస్తున్నావో, అది దేవునికే తెలుసు. అంతే తప్ప మనుష్యులను నీవు లెక్కపెట్టి చేయవలసినటువంటి పని నీకెంత మాత్రము కూడా తగదు. ఎంతసేపు కూడా నువ్వేం చేయాలని అంటున్నారో, కంటికి కనబడుటయే కాక క్రీస్తు దాసులమని ఎరిగి, నేను క్రీస్తు దాసులను, క్రీస్తు సేవకురాలను, లేకపోతే క్రీస్తు సంఘ పెద్దను, నమ్మకమైనటువంటి మూలకమ్మని చర్చలు. కాబట్టి ఈ లోటుపాట్లతోటి నేను జీవించినట్లయితే దేవుడు నన్ను చూసి హర్షించడం అనేటువంటి జ్ఞానముతోటి నీవు ఇవన్నీ కూడా చేయాలి. ఇలా చేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. సంతోషపెట్టినట్లు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుడి. ఆయన యొక్క చిత్తం ఏమిటో, ఆయన యొక్క ప్లాన్ ఏమిటో నీ ఎడల లేక నీ బిడ్డల పట్ల ఆయన యొక్క చిత్తం ఏమై ఉన్నదో అని నీవు ప్రతి క్షణము కూడా గమనించాలి. దేవుణ్ణి అడగాలి, దేవునితో మాట్లాడాలి, నీ యొక్క సమస్యలను దేవునిలో నువ్వు విన్నవించుకోవాలి. అంతే తప్ప నీ చిత్తానుసారముగా, నీ ఇష్టానుసారముగా, నీవు అనుకునేటువంటి ప్లాన్ ప్రకారంగా ప్రతి పని నీవే జరిగించుకుంటున్నావు. కానీ ఇక్కడ దేవుని చిత్తం ఏంటో నీకు తెలియటం లేదు. దేవుని యొక్క చిత్తానికే నీ యొక్క పనిని వదిలిపెట్టడం లేదు. కానీ అది ముందుకు వెళ్ళనటువంటి స్థితి. నీ చిత్తానుసారముగా, నీ ఇష్టానుసారముగా చేసినటువంటి పని ఎప్పటికైనా అది ఫెయిల్ అవుతుందే తప్ప అది స్థిరత్వం కలిగి ఉండదు. దేవుని యొక్క ప్రణాళిక చెప్పున నీ పనిని అంతటినీ కూడా దేవునికి వదిలిపెట్టి నీవు చేసినట్లయితే అది స్థిరత్వం కలిగి ఉంటుందనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు. మనస్పూర్వకముగా జరిగించుడి. మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా చేయుడి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. నీ ఇష్టం ఎంతసేపు కూడా ప్రభువారిని అడిగి, ప్రభువారి యొక్క సన్నిధిలో ప్రభు యొక్క చిత్తమేమిటో నీవు తెలుసుకొని నీ యొక్క పనిని ప్రారంభించు. దేవుడు చెప్పేటువంటి మాట నేను చెప్పినటువంటి మాటలు కాదు. ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయడే. ప్రభువుకి చేసినట్లు, ప్రభువారి చిత్తానుసారమాన్ని నువ్వు లోబడినట్లు, ఆ లోబడేటువంటి జీవితము నీకు ఉన్నట్లయితే ప్రతిదీ కూడా సవ్యముగానే జరుగుతుంది. ఎప్పుడు లోబడతావయ్యానంటే దేవునిలో నిజమైనటువంటి మనసు, నిండారు కలిగినటువంటి మనసు, పరిశుద్ధమైనటువంటి మనసు నీకు ఎప్పుడైతే ఉందో అప్పుడు నీవు దేవునికి లోబడి ఉండవు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతున్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verses 7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ద లార్డ్. చూసారా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. నీకు దేవుని యందు భయభక్తులుగా ఉండేటువంటి వ్యక్తివైతే ఈ విధమైనటువంటి పనులను, మనుషులను లక్ష్య పెట్టేటువంటి పనులను నీవు చేయవు. మనుషులు ఎటువంటి వారు? ఒకవేళ నీవు ఏ విధమైనటువంటి అవసరతను నువ్వు తీర్చినట్లయితే ఆ మనుషుడు నిన్ను కాసేపు పొగిడి అవతలకి వెళ్తూ ఉంటారు. ఇది మనుషులు చేసేటువంటి పని. ఆ వ్యక్తికే నీవు ఏ విధమైనటువంటి సహాయం నువ్వు చేయలేకపోయినట్లయితే ఆ వ్యక్తి నిన్ను శపించి బయటికి వెళ్తారు. ఇది మనుషులు చేసేటువంటి పని. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ విధమైనటువంటి పని నిన్నెప్పుడు చేయలేదే, ఆ విధమైనటువంటి స్థితిలో నిన్నెప్పుడు ఉండమని చెప్పలేదే. కాబట్టి ఆయన ఏమంటున్నారు ఇక్కడ, ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ. నీవెప్పుడైతే ఆయనకి భయముతోటి, వణుకుతోటి నీవు ఆయన్ని సేవిస్తావో, ఆయనకి విధేయుడు అయి ఉంటావో, ఆయన మాట వింటావో నీవు, అప్పుడే నీవు అవన్నీ కూడా సంపాదించుకోగలుగుతావు. ఏటయా సంపాదించగలుగుతావు అంటే ముఖ్యముగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యము. ఆయన దూత కావలియుండును. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
నువ్వెప్పుడు బాధల్లో ఉన్నా, ఎప్పుడు వేదనలో ఉన్నా, ఏ విధమైనటువంటి శోధనలో ఉన్నా, భరించలేనటువంటి కష్ట నష్టాల్లో ఉన్నా ఆయన ఏం చేస్తారంటే ఆయన యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నా ప్రియబిడ్డ అనేకమైన బాధల్లో ఉన్నాడు, నా ప్రియబిడ్డ అనేకమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు అనేటువంటి ఆ బాధ నుంచి నిన్ను విడుదల చేయటానికి, ఆ వేదనల నుంచి నిన్ను విడుదల చేయటానికి ఆయన దూతలకు ఆజ్ఞాపించును. అంతేకాదు వారిని రక్షించును. ఇటువంటి రక్షించేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి మనుష్యుల యొక్క మన్ననల కోసం నీవు చూస్తూ ఉన్నావు. మనుష్యుల యొక్క మెప్పును సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నావు. మనుష్యుల మెప్పు వ్యర్థము, నీకు చాలా నష్టము కలిగిస్తూ ఉన్నది. నీకు తెలుస్తుందో లేదో ఈ విషయాలన్నీ కూడా. బైబిల్ గ్రంథాన్ని నీవు చదువు, బైబిల్ గ్రంథంలో మాటలు నీవు శ్రద్ధతో విను, వాటిని గురించి ఆలోచన చేయి. నీవు ఆలోచించేటువంటి సమయము నీకు లేదు, ఆలోచించే సమయం లేదు. బైబిల్ గ్రంథం చదివేటువంటి ఆ సమయము నీకు లేదు. ఎందుకంటే నీ లైఫ్ అంతా కూడా బిజీ బిజీ బిజీ, ఆల్వేస్ బిజీ. యు ఆర్ ఆల్వేస్ బిజీ. ఆ బిజీని నువ్వు తప్పించుకో. ఆ యొక్క బిజీ నీకు ఎంతసేపు ఉంటుంది, నీ లైఫ్ అంతా బిజీగానే ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యానికి విలువని, దేవుని యొక్క వాక్యం చదవటానికి ఆ బిజీ పనులను నువ్వు మానుకో. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విను, వాటి ప్రకారముగా నువ్వు అవలంబించు, ఆ వాక్యాన్ని అవలంబించు, వాక్య ప్రకారముగా జీవించటానికి నీవు ప్రయత్నం చేయి. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగేటువంటి జీవితం ఎలా ఉంటుందో నీవు నేర్చుకో, దాని ప్రకారంగా నీవు జీవించు. దైవజనుల పట్ల భయము భక్తి ఏ రకంగా కనపడుతుందో నీవు అలవాటు చేసుకో, అలవాటు చేసుకొని దాని ప్రకారంగా నీవు జీవించు. అలాగ జీవించినట్లయితే ఏం చెప్తున్నారు, ఆయన యొక్క దూత కావలియుండును, వారిని రక్షించును. నీవు ఏ పనిలో ఉన్నా, సవ్యమైనటువంటి పని, నిబ్బరమైనటువంటి పని నీవు చేసినట్లయితే దానికి తోడు ఆయన దూతలో నీకు కావలా ఉంటారు, వారిని రక్షిస్తారు, నిన్ను కాపాడుతారు. యెహోవా కునుకడు నిద్రపోడు. నిన్ను గురించి ఆయన చేసుకునేటువంటి ప్రణాళిక ఏమై ఉన్నదో అది త్వరలో నీకు తెలియచేస్తారు. ఎప్పుడు ఆయనలో ఉన్నట్లయితే, ఆయనలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు అలవాటు చేసుకున్నట్లయితే ఆయన ఇచ్చేటువంటి ప్రణాళిక ఏమిటో అది నీకు తెలియచేస్తాడు దేవుడు. కాబట్టి అటువంటి కృప, అటువంటి ప్రణాళిక, దేవుడిచ్చేటువంటి వాగ్దానాల యొక్క ఫలితం ఏమిటో ప్రతి వారికి కూడా దేవుడు దయచేయనుగాక. అటువంటి కృప మనందరకు దేవుడు దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కొండలు మూసుకొనవలసిందిగా కోరుచున్నాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, మీ వాక్యం పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో,
ఏ విధముగా నాయన మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించాలో మీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడారు నాయన, మీ కొత్తనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ అందు భయముతోటి, భక్తితోటి, వణుకుతోటి, విధేయులకు లోబడై ఉండాలనేటువంటి వాక్యాన్ని సెలవిచ్చారు. అవును ప్రభువా, ఇంకనూ విధేయత లేనటువంటి వారికి విధేయత నేర్పించండి ఆయన. మీ అందు తగ్గింపు కలిగినటువంటి స్థితిలో నడుచుకునేలాగా మీ ప్రియబిడ్డలకు నేర్పించండి. ఈ సందర్భంలో నా నాయన ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి తండ్రి. వ్యాధిగ్రస్తులను ముట్టండి ప్రభువా, వారిని స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానాన్ని దయచేయండి నాయన. మీ ప్రియబిడ్డలకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోకంలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతోటి నింపుము కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.